హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 51st వీడియో వచ్చేసి ఫ్రిక్షన్. సో ఈ వీడియోలో మనము ఫ్రిక్షన్కి సంబంధించిన కాన్సెప్ట్ని డీటెయిల్గా చూద్దాము, ఓకేనా? సో ఇప్పుడు మనము ఒక వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని డిస్కస్ చేస్తున్నాము. అయితే సైంటిస్ట్ రీసెర్చర్స్ ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తారు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే టూ సర్ఫేసెస్ మధ్యలో ఫ్రిక్షనల్ ఫోర్స్ని మనము ఎట్లా క్వాంటైజ్ చేయొచ్చు. క్వాంటైజ్ అంటే దానికి ఒక ఫార్ములా ఇవ్వచ్చు, దానికి ఒక వాల్యూ ఎట్లా ఇవ్వచ్చు అనే దాని మీద బాగా రీసెర్చ్ చేసినారు. రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ ఏంటంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నార్మల్ రియాక్షన్. సో ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఏంది? ఎఫ్ఆర్, అవునా కదా? ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నార్మల్ రియాక్షన్. సో నార్మల్ రియాక్షన్ అంటే ఏంది? నార్మల్ రియాక్షన్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్ which occurs when two surfaces are in contact with each other. ఇక్కడ చూసుకున్నట్టయితే బ్లాక్ ఎప్పుడైతే ల్యాండ్ సర్ఫేస్ తో కాంటాక్ట్లోకి వచ్చిందో అప్పుడు నార్మల్ రియాక్షన్ అనేది ల్యాండ్ సర్ఫేస్ బ్లాక్ మీద ఎగ్జర్ట్ చేస్తుంది. సో నార్మల్ రియాక్షన్ వచ్చేసి అది. అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే మీకు చెప్పినా కదా, ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఏంది? టూ సర్ఫేసెస్కి మధ్యలో డెవలప్ అయ్యే రెసిస్టెన్స్ ఫోర్స్నే మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాము. అంటే బాడీ ఎప్పుడైనా ఈ ఓవర్ ది సర్ఫేస్ మూవ్ కావాలనుకుంటున్నప్పుడు, అంటే ఓవర్ ద ల్యాండ్ సర్ఫేస్ మూవ్ కావాలనుకున్నప్పుడు వాటి మధ్యలో ఒక రెసిస్టెన్స్ ఫోర్స్ డెవలప్ అయితే దాన్నే ఫ్రిక్షనల్ ఫోర్స్ అని అంటాం. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నార్మల్ రియాక్షన్. F is equals to mu into R. అంటే ఈ ప్రపోర్షనాలిటీ తీసేస్తే మనకి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వస్తుంది. సో ఇప్పుడు మనం F అంటే ఎందుకు చూద్దాం. F అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్, మ్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, R అంటే నార్మల్ రియాక్షన్. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైపోయిందా? సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏందో చూద్దాం. సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంది చూడండి. నేను ఇక్కడ ఒక సిచ్యువేషన్ని కన్సిడర్ చేస్తున్నా. ఆ సిచ్యువేషన్ ఏందో చూద్దాం. నేను ఒక బ్లాక్ తీసుకున్నా, ఓకే? ఆ బ్లాక్ వచ్చేసి ఈ ల్యాండ్ సర్ఫేస్ మీద రెస్ట్ అవుతుంది, ఓకే? ఇప్పుడు ఈ బ్లాక్ మీద నేను హారిజాంటల్ డైరెక్షన్లో ఒక ఫోర్స్ అప్లై చేస్తున్నా. ఆ ఫోర్స్ పేరు వచ్చేసి P, ఓకే? మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా, బాడీని మూవ్ చేయాలనుకున్నప్పుడు లేదా బాడీ మోషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆపోజిట్గా ఒక ఫోర్స్ డెవలప్ అవుతుంది. దాన్నే మనం ఏమంటాము? ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాము. సో ఇప్పుడు నేను ఈ ఫోర్స్ ఎందుకు అప్లై చేస్తున్నా? బాడీ మూవ్ చేయాలనుకుంటున్నా కదా. సో మూవ్ చేయాలనుకుంటున్నప్పుడు డెఫినెట్గా ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుందా కాదా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ అప్లైడ్ ఫోర్స్కి ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్కి గ్రాఫ్ ప్లాట్ చేస్తున్నా. ఇది అప్లైడ్ ఫోర్స్, ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్. సో ఇప్పుడు మనము ఈ గ్రాఫ్ని 3 పార్ట్స్ని డివైడ్ చేసుకున్నాం. కేస్ 1, కేస్ 2, కేస్ 3. సో ఫస్ట్ వచ్చేసి మనం కేస్ 1 డిస్కస్ చేద్దాం. కేస్ 1 అంటే ఏంది? ఈ టోటల్ గ్రాఫ్లో 0 నుంచి A వరకుని మనము కేస్ 1 అనుకున్నాం. సో 0 నుంచి A వరకు PFకి మధ్యలో జరిగిన రిలేషన్షిప్ని కేస్ 1 అని అనుకున్నాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ P వాల్యూ ఏం తీసుకుని నేను 1 న్యూటన్ నుంచి 49 న్యూటన్ మధ్యలో ఏ వాల్యూ అయినా తీసుకో. 1 న్యూటన్ నుంచి 49 న్యూటన్ మధ్యలో ఏ వాల్యూ అయినా తీసుకొని అప్లై చేయి. సో ఫస్ట్ నేను 1 న్యూటన్ అప్లై చేస్తున్నా, ఓకే? బాడీ జరగలే. 2 న్యూటన్ అప్లై చేస్తున్నా, బాడీ జరగలే. 3 న్యూటన్, 4 న్యూటన్, 5 న్యూటన్, 6 న్యూటన్ అట్లా అప్లై చేసుకుంటూ పోతూనే ఉన్నా. 49 న్యూటన్ వరకు బాడీ అనేది జరగలేదు. ఎందుకు జరగలేదు? చూడండి ఇది జరగాలనుకున్నప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పిన, ఎప్పుడైతే బాడీ జరగాలనుకుంటుందో అప్పుడు ఏమవుతుంది? ఫ్రిక్షనల్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. దేనివల్ల? ఈ 2 సర్ఫేసెస్ మధ్యలో ఉన్న రెసిస్టెన్స్ వల్ల ఒక ఫోర్స్ డెవలప్ అవుతుంది, ఒక రెసిస్టెన్స్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. దాన్నే ఫ్రిక్షన్ అని అంటాం. అంటే P 1 న్యూటన్ అప్లై చేసినప్పుడు బాడీ కదలలేదు అంటే దాని అర్థమైంది ఆపోజిట్లో ఫ్రిక్షన్ అనేది 1 న్యూటన్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ 1 న్యూటన్, ఇక్కడ 1 న్యూటన్ అంటే క్యాన్సిల్ అయిపోయి బాడీ అనేది స్టేబుల్ ఉంది. అంటే ఈక్విలిబ్రియంలో ఉందా లేదా? ఇప్పుడు 2 అప్లై చేసిన, స్టేబుల్ ఉందంటే దాని అర్థమైంది ఆపోజిట్ సైడ్లో కూడా 2 న్యూటన్ ఫోర్స్ అప్లై అవుతుందని అర్థం. అంటే ఫ్రిక్షన్ ఫోర్స్ కూడా 2 న్యూటన్ అప్లై చేస్తుంది. సో 3 న్యూటన్ అప్లై చేస్తే 3 న్యూటన్, 4 న్యూటన్ అప్లై చేస్తే 4 న్యూటన్, 5 న్యూటన్ అప్లై చేస్తే 5 న్యూటన్, అట్లా 49 న్యూటన్ వరకు ఏమైపోతుంది అంటే బాడీ అనేది స్టేబుల్గా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంది?
P is equals to 49 న్యూటన్ వరకు ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది కౌంటర్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, అంటే Pకి కౌంటర్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు F, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు F, అంటే P ఎంత ఉంటే F అంత ఉంటుంది. P పెరిగితే F పెరుగుతుంది, P తగ్గితే F కూడా తగ్గుతుంది. సో దట్ ఈస్ ప్రపోర్షనాలిటీ, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్షిప్. ఓకే, సో అందుకే మీరు చూసుకున్నట్టయితే ఇది ఏ రిలేషన్ ఏ బిహేవియర్, దీన్ని ఏ బిహేవియర్ అంటారు, లీనియర్ బిహేవియర్ అంటారు. అంటే 0 నుంచి A వరకు లీనియర్ బిహేవియర్, అంటే P ఎంత పెరిగితే F అంత పెరుగుతుంది, P తగ్గితే F తగ్గుతుంది. అది వచ్చేసి కేస్ 1 టోటల్గా. నెక్స్ట్ వచ్చేసి కేస్ 2. కేస్ 2 అంటే ఏంటి, జస్ట్ ఈ ఒక్క పాయింట్ కేస్ 2. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే P 50 న్యూటన్ అప్లై చేస్తున్నా, 49 లేక 50 న్యూటన్ అప్లై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది అంటే బాడీ ఈజ్ రెడీ టు మూవ్, అంటే ద బాడీ ఈజ్ అబౌట్ టు మూవ్, అంటే ఇక మూవ్ అవుతుంది అన్న పాయింట్ని P ఈజ్ ఈక్వల్స్ టు 50 న్యూటన్ అంటాం. అప్పుడు ఏమవుతుంది అంటే P ఈజ్ ఈక్వల్స్ టు F, అంటే దాని అర్థం ఏంది, P ఈజ్ ఈక్వల్స్ టు F అంటే దాని అర్థం ఏంది, అది ఆ పాయింట్ దగ్గర 2 ఈక్వల్ అయిపోయినాయి, ఇంకా 2 ఈక్వల్ అయిపోయినాయి. అంటే దాన్ని దాటి నువ్వు ఇంకొక స్టెప్ వేసినావంటే కథ బాడీ అనేది మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇంపెండింగ్ మోషన్. ఇంపెండింగ్ అంటే సంభవించేది, అంటే జరగబోయేది, ఇంకొక కొంచెం ఫోర్స్ పెంచుతుంది, స్టార్ట్ అయిపోతుంది అని అర్థం. సో క్లియర్. సో ఇప్పుడు మనము కేస్ 3 డిస్కస్ చేద్దాం. సో కేస్ 3 వచ్చేసి కేస్ 3 AB, అంటే A నుంచి B మధ్యలో ఏం జరిగిందో అదంతా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనము ఎక్కడి వరకు డిస్కస్ చేద్దాం, P ఈజ్ ఈక్వల్స్ టు 50, అంటే 50 దగ్గర ఏమవుతుంది, బాడీ అనేది ఇంకా మూవ్ అవుతుంది, ఇంకా స్టార్ట్ అయిపోతుంది. సో నేను ఏం చేస్తున్నా అంటే 50 నుంచి ఇంకా స్టార్ట్ చేస్తున్నా, అప్లై చేస్తున్నా. 51, 52, 53, 54, 55 అట్లా 56 న్యూటన్, 57 న్యూటన్ అట్లా అప్లై చేసినప్పుడు ఏమైపోతుంది అంటే, మీరు చూసుకున్నట్టయితే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను 51 అప్లై చేసిన అనుకోండి. సో ఇక్కడ P వాల్యూ ఎంత 51, కానీ ఫ్రిక్షనల్ ఫోర్స్ మ్యాక్సిమం ఎంత 50 కదా. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే X డైరెక్షన్లో నేను టోటల్ ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుందో చూస్తున్నా. సో సిగ్మా ఎఫెక్ట్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఈ డైరెక్షన్, అంటే ఇది పాజిటివ్ X డైరెక్షనే కదా, ఇట్లా యాక్సెస్ తీసుకోండి, ఇది పాజిటివ్ X డైరెక్షన్, ఇది నెగిటివ్ X డైరెక్షన్. అలాంగ్ పాజిటివ్ X డైరెక్షన్ ప్లస్ కదా, సో ప్లస్ 51. అలాంగ్ నెగిటివ్ X డైరెక్షన్ మైనస్ 50. 51 మైనస్ 50 ఎంత 1 న్యూటన్. అంటే రిజల్టెంట్, అంటే బాడీ ఏమవుతుంది, ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అంటే 1 న్యూటన్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, ఈ డైరెక్షన్లో. సో బాడీ అనేది మూవ్ అవడం స్టార్ట్ అయింది. వన్స్ మూవ్ అవడం స్టార్ట్ అయిందంటే దాని అర్థం ఏంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ తగ్గినట్టే కదా. సో తగ్గుతున్నట్టే కదా. 52, 53 అంటే ఇది 50 అవుతుంది, కానీ ఇది 51 అవుతుంది, 52 అవుతుంది, 53 అవుతుంది, 54 అవుతుంది, 55 అవుతుంది, 56, 57, 58 అట్లా పెరుగుకుంటూ పోతూనే ఉంది. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది 51, 52, 53 అయినప్పుడు ఫర్ సమ్ టైం ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా తగ్గింది. ఓకే, ఫ్రిక్షనల్ ఫోర్స్ దగ్గర ఒక వాల్యూ దగ్గరకు వచ్చింది. ఆ వాల్యూ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా ఫ్రిక్షనల్ ఫోర్స్ దానికంటే కిందికి పడలేదు, అక్కడ నుంచి ఇంకా కాన్స్టెంట్ ఉన్నది. ఓకే, మీరు ఎంతనో పెంచుకోండి బి వాల్యూ, ఇంకా 60, 70, 80, 90, 100 మీరు ఎంతనో పెంచుకోండి. ఇప్పుడు 200 దగ్గర అయినా కానీ బి అనేది ఇట్లనే ఉంటుంది కాన్స్టెంట్గా. సో అర్థమైందా క్లియర్గా. సో ఏ నుంచి ఇది సి అనుకుందాం, ఏ నుంచి సికి ఫ్రిక్షన్ డ్రాప్ అవుతుంది పి వాల్యూ పెరిగినప్పుడు. తర్వాత ఎంత పి వాల్యూ పెరిగినా కానీ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. సో క్లియర్గా అర్థమైందా. సో 3 ఒకసారి చెప్తా. ఫస్ట్ సిచ్యువేషన్లో ఏంటంటే మనం అప్లై చేసిన ఫోర్సు ఫ్రిక్షనల్ ఫోర్సు 2 ప్రపోర్షనల్ ఉంటాయి. అంటే పి ఎంత ఉంటే ఎఫ్ అంత ఉంటుంది, పి ఎంత ఉంటే ఎఫ్ అంత ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఫోర్స్ కౌంటర్ ఫోర్స్ బ్యాలెన్స్ అయిపోయి బాడీ అనేది రెస్ట్లో ఉంటుంది. నెక్స్ట్ ఎట్ పాయింట్ పి ఈక్వల్స్ టు 15 న్యూటన్ దగ్గర ఏమవుతుంది అంటే ఇంకా బాడీ మూవ్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇంకా ఏ నుంచి బీకి అనుకోండి ఏమైంది, మనం 15 న్యూటన్ దాటేసినాం. సో 51, 52, 53, 54 అట్లా అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం సేపటి వరకు ఫ్రిక్షన్ అనేది డ్రాప్ అవుతుంది. తర్వాత ఇంకా ఫ్రిక్షన్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ పి ఫ్రిక్షన్ ఈస్ కాన్స్టెంట్ ఆఫ్టర్ సి. సో అర్థమైందా క్లియర్గా. ఇది నేను ఎందుకు మీకు ఇంత ఇంపార్టెంట్ అని చెప్తున్నా అంటే తర్వాత మనం ఫ్రిక్షన్స్ని ఏమంటారు డిఫైన్ చేసుకుంటాము. డ్రై ఫ్రిక్షన్లోనే టైప్స్ ఉంటాయి. ఆ డ్రై ఫ్రిక్షన్లో టైప్స్ని అర్థం కావాలంటే మనకు ఈ బిహేవియర్ అర్థం కావాలి. ఓకే,
ఫ్రిక్షనల్ ఫోర్స్ది అప్లైడ్ ఫోర్స్ బిహేవియర్ అర్థమైపోతే మనకి అది ఈజీగా అర్థమవుతుంది. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో